గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు వెంకటేశ్వరరావు. నేను చింతలపూడి నుంచి వచ్చాను. నేను ఎంఎస్సి బీఈడి చదివాను. ఎంఎస్సి ఫిజిక్స్, బీఈడి కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ చేయడం జరిగింది. 2006 డిఎస్సిలో వెస్ట్ గోదావరి డిస్టిక్లో 81% మార్క్స్తో సెకండరీ గ్రేడ్ టీచర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ బిజినెస్లోకి యాక్చువల్గా మా అమ్మగారి పేరు మీదుగా నేను విజయరాజు సార్ ఐడి చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఈ బిజినెస్ గురించి రాలేదు. నేను ఫస్ట్ ప్రోడక్ట్ వాడడం జరిగిందనమాట. మా అమ్మగారికి లివర్ ప్రాబ్లం ఉండడం వల్ల దానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ వాడడం, దాంతోపాటు కొంతకాలం ప్రొడక్ట్ యూజర్గా ఉన్న తర్వాత నాకు కూడా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. ఏంటి అంటే ఇది హైపర్ ట్రైగ్లిజరైడెమియా అంటారు. ఏంటి దాని ప్రాబ్లం ఏంటి అని అంటే బ్లడ్లో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా పెరిగింది. మనకి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అని చేస్తే దాంట్లో ఎల్డిఎల్, విఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ అని 4 రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్. అది ఎంత ఉంది అంటే యాక్చువల్గా హెల్దీ పర్సన్కి 145 ఉండాలి. నాకెంత ఉందంటే 1050 ఉంది. సో దానివల్ల చాలా హై బీపీ వచ్చేసింది. చాలా తక్కువ చిన్న వయసులోనే 150/100 అలాగుండేది బీపీ. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడితే ఏం జరిగిందనంటే సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి సెన్సిటివ్ స్కిన్ మొత్తం కూడా పగిలిపోయి మంట వచ్చేసింది ఒక ట్యాబ్లెట్కి. సో డాక్టర్ గారు చెప్పారు, అది మీరు వాడడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందండి, లివర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పారు. అది మానేయడం జరిగింది. సో విజయరాజు సార్ దగ్గర మాకు అప్పటికే ప్రొడక్ట్ వాడడం అవన్నీ చూస్తూ ఉన్నాం కాబట్టి దాంట్లో ఫ్లాక్స్ ఆయిల్ అనేది మనకుంది, మీ అందరికీ తెలుసు. దాన్ని 3 months వాడిన తర్వాత మళ్ళీ నేను టెస్ట్ చేసుకున్న తర్వాత 500కి డౌన్ అయిందండి. 1050 నుంచి 500కి డౌన్ అయింది. అది కూడా 3 monthsలో. సో అది కూడా హైపర్ ట్రైగ్లిజరైడెమియా 500 ఉన్నా కానీ వెరీ హై అని చెప్పారు డాక్టర్. సో ఆ తర్వాత మనకి 2 years బ్యాక్ క్రిల్ ఆయిల్ అని మరొక ప్రోడక్ట్ లాంచ్ అవ్వడం జరిగింది. ఈసారి ఏం చేశానంటే ఫ్లాక్స్ ఆయిల్ ఆపేసి క్రిల్ని స్టార్ట్ చేయడం జరిగింది. క్రిల్లు, ప్రోకార్డ్ 2. ఆ 2 వాడిన తర్వాత 240కి డౌన్ అయిపోయింది. సో చాలా హ్యాపీగా నేను ఫీల్ అయ్యాను. దాంతోపాటు మా అమ్మగారు చాలా సివియర్గా లివర్తో ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నప్పుడు చాలా డబ్బులు అయిపోయాయి హాస్పిటల్కి. వీక్లీ 7,000 కంటే ఎక్కువయ్యేది. నా శాలరీ 70,000 రూపాయలు. మా మిస్సెస్ కూడా గవర్నమెంట్ స్కూల్ టీచరే. ఆమెకి 92,000 రూపీస్ వస్తుంది శాలరీ. ఇద్దరం జాబ్ చేస్తూ ఉన్నాం. 1,50,000 పైనే జీతం వస్తూ ఉంది. బట్ మెడికల్ ఖర్చులకి చాలా ఎక్కువైపోతూ ఉంది. సో ఆ టైంలో మా అమ్మకి ఆల్రెడీ ఐడియా ఉంది కదా, దాంతో నేను నెట్వర్క్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. నేను అప్పటికే నా కింద ఒక లైన్ విజయరాజ్ సార్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. నేను సైడ్ పీవీ కోసం కొంత వర్క్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ 11,000 రూపాయలు వచ్చింది సిల్వర్ డైరెక్టర్గా. తర్వాత గోల్డ్ డైరెక్టర్గా అయ్యాను, 23,000 రూపాయలు వచ్చింది. మా అమ్మ మెడికల్ ఖర్చుకి కొంత సపోర్ట్గా ఉందన్నమాట. చాలా ఎక్కువ ఖర్చు అయిపోయేది డబ్బులు. లివర్ ఇక్కడే విజయవాడలోనే సెంటినీ హాస్పిటల్లో చూపించేవాళ్ళం. సో నేను డబ్బులు వస్తూ ఉన్న క్రమంలో ఇది చాలా బాగానే ఉంది, మెడికల్గా కొంత సపోర్ట్గా ఉందని చెప్పేసి కంటిన్యూ చేస్తూ ఉన్న టైంలో 23,000 గోల్డ్ డైరెక్టర్గా తీసుకుంటూ ఉన్న టైంలో మా అమ్మ ఎక్స్పైర్ అయిపోవడం జరిగింది. సో ఇక్కడ మీకు అద్భుతమైనటువంటి ఒక పాయింట్ ఏంటంటే మన కంపెనీలో 3 generationకి ఐడి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కదా. ఆ క్రమంలో మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్నకి ఐడి ట్రాన్స్ఫర్ పెట్టడం జరిగింది. సో 3 daysలోనే మా నాన్న వైపు ఐడి రావడం జరిగింది. సో నేను బిజినెస్ని కంటిన్యూ చేసుకుంటూ మా నాన్నకి సపోర్ట్గా చేయటం జరుగుతూ ఉన్న క్రమంలో స్టార్ డైరెక్టర్గా 43,000 తీసుకోవడం జరిగింది. తర్వాత డైమండ్ డైరెక్టర్గా 89,000 రూపాయలు. ఇప్పుడు హైయెస్ట్ చెక్ 1,32,193 రూపాయలు తీసుకోవడం జరిగింది. సో నాకేం అర్థమైంది అని అంటే నేను 17 years సెకండరీ గ్రేడ్ టీచర్గా వర్క్ చేస్తూ ఉంటే నా శాలరీ గ్రాస్ 85,000, నెట్ 75,000 వస్తుంది. 10,000 డిడక్షన్స్ ఉంటాయి.
బట్ వెస్టీజ్లో 1,32,000 రూపాయలు చూసినప్పుడు నాకు అర్థమైంది, జస్ట్ 2.5 yearsలో 1,00,000 క్రాస్ చేయడం జరిగింది. బట్ యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా 81% మార్క్స్ తెచ్చుకుని సుమారు 22 సంవత్సరాల పాటు చదివిన తర్వాత నా శాలరీ కేవలం 75,000 రూపాయలే. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆఫ్టర్ స్కూల్ అవర్స్ 4 PM నుంచి 10 PM వరకు నేను రోజు 1-to-1 హోమ్ మీటింగ్ చెప్పుకుంటూ టైంని పెట్టడం ద్వారా 17 years సర్వీస్ ఉన్నటువంటి ఎస్జిటి కంటే జస్ట్ వేస్ట్గా సరదాగా టైంపాస్గా చేసినటువంటి బిజినెస్లో 1,32,000 తీసుకోవడం నాకు నిజంగా వండర్ అనిపించింది. అంతేకాదు విజయరాజ్ సారా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ప్రపంచంలో వింతలు 7 అయితే నెట్వర్క్ మార్కెటింగ్ 8వ వింత అని చెప్తూ ఉంటారు. అది ఎంత సత్యం అంటే, నాకు తెలియకుండానే నా టీంలో 30,500 మంది నెట్వర్క్ వచ్చేసారు. అది నిజంగా అద్భుతం. సో కొంతమంది లీడర్స్ని మనం క్రియేట్ చేయడం ద్వారా నేను జస్ట్ పార్ట్ టైం నేను వర్క్ చేసేది. ఆ పార్ట్ టైంలో నేను సుబ్బయ్య శెట్టి సార్ చెప్పినట్టు మన కింద నాకులాగా వర్క్ చేసే లీడర్స్ క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, నేను వాళ్ళ గైడెన్స్ ఇచ్చుకుంటూ, చిన్న హోమ్ మీటింగ్స్, వీక్లీ మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటూ కేవలం వితిన్ 2.5 years 3 yearsలోనే 30,000 మంది నెట్వర్క్ని క్రియేట్ చేయడం జరిగింది. దాంతోపాటు నేను కూడా థాయిలాండ్ ట్రిప్ వెళ్ళడం జరిగింది ఫస్ట్ టైం. ఒక విలేజ్లో జస్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేసే నేను, సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే చిన్నపిల్లలకు పాఠాలు చెప్పడం, ఒక పల్లెటూరులో చిన్న పిల్లలకు పాఠాలు చెప్పే నేను విదేశాలకు వెళ్ళడం అనేది అసలు కుదురుద్దా? గవర్నమెంట్ ఏమైనా నన్ను వెళ్ళి ఇతర దేశాల్లో గవర్నమెంట్ పని చేసుకురని చెప్తారా? టీచర్కి చెప్పరు. బట్ వెస్టీజ్ ద్వారా నేను థాయిలాండ్ ట్రిప్ వెళ్ళడం జరిగింది. ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కడం జరిగింది. నేను అనుకునేవాడిని అప్పుడప్పుడు మా పిల్లలు మా మిస్సెస్ అందరం కలిసి సరదాగా గన్నవరం నుంచి హైదరాబాద్ అన్న సరదాగా ఫ్లైట్ ఎక్కుదాం అనుకునేవాడిని అప్పుడప్పుడు. బట్ వెస్టీజ్ ద్వారా నేను థాయిలాండ్ ట్రిప్ వెళ్ళడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. దాంతోపాటు నాకు వచ్చినటువంటి పెద్ద సాటిస్ఫాక్షన్ ఏంటో తెలుసా? హెల్త్ మాత్రమే కాదు, మనీ మాత్రమే కాదు, నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి పాయింట్ ఏంటంటే, నేను ఇతరులకు నా డౌన్లైన్లో వాళ్ళకి సపోర్ట్ చేయడం ద్వారా వాళ్ళు 30,000, 20,000, 50,000 అలా ఇన్కమ్ తీసుకునేలాగా నేను పని చేస్తూ ఉంటే నాకు డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇక్కడ యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను పనిచేస్తే నేను ఒక్కడనే డబ్బులు తీసుకుంటాను. బట్ వెస్టీజ్లో పనిచేస్తూ ఉంటే అన్ఎంప్లాయీస్కి, చదువు లేని వాళ్ళకి, చదువుకొని ఖాళీగా ఉంటున్న వాళ్ళకి నేను జస్ట్ మారల్ సపోర్ట్గా ఉండడం ద్వారా వాళ్ళు ఇన్కమ్ తీసుకుంటున్నారు. దాంతోపాటు నేను 1,00,000 పైగా ఇన్కమ్ తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా, వండర్గా, సంతోషంగా అనిపించింది. సో ఇటువంటి నేను యాక్చువల్గా దిస్ ఈజ్ మై ఫస్ట్ హానరింగ్ అనమాట. ఇది 6th ప్రమోషన్ కదా మంది, అయినా ఫస్ట్దే. నేను ఇంతవరకు స్టేజ్ ఎక్కలేదు. ఫస్ట్ హానరింగ్ క్రౌన్ డైరెక్టర్గా. అంతేకాకుండా నాకేమనిపిస్తూ ఉందంటే ఇప్పుడే బ్రాంజ్ డైరెక్టర్ అయ్యానని అనిపిస్తూ ఉంది. సో DUCD కనిపిస్తూ ఉంది నాకు. నేను డిసెంబర్ కల్లా మంచి ఇన్కమ్ లెవెల్లోకి వెళ్ళి నా టీంలో నాకులాగా అనేక మందిని డిసెంబర్ కల్లా 6 లైన్లలోనూ క్రౌన్ డైరెక్టర్స్ని క్రియేట్ చేసి 5 lakhs చెక్ నేను కొట్టి తీరాలని నాకు అనిపిస్తూ ఉంది. నాకంటే ముందు మాట్లాడినటువంటి సీనియర్స్ అందరిని చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో చాలా లేడీస్, మా మిస్సెస్ యాక్చువల్గా రావాలి, ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయీ, కానీ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం మనకు మంచిది కాదేమో అని చెప్తూ ఉంటుంది. బట్ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. అందుకనే నేను మా MU గారు కానీ వీళ్ళందరూ ఏంటో చేస్తున్నామంట అంటే ఓపెన్గా చెప్పేసా. ఎందుకంటే నేను కాదు వర్క్ చేసేది, ఎవరో మా నాన్నగారి పేరు మీద ఉంది ఐడి. సో నాకు హ్యాపీ అనిపించింది, నేను చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా నేను ఇప్పటి నుంచి వాస్తవానికి టైంపాస్గానే చేశాను ఎన్నాళ్ళు. నేను ఇప్పుడు కరెక్ట్ సిస్టమ్ ఫాలో అవుతూ డిసెంబర్ కల్లా టార్గెట్ పెట్టుకొని కరెక్ట్ వేలో సిస్టమ్ ఫాలో అవుతూ 6 లైన్లో క్రౌన్ డైరెక్టర్స్ని క్రియేట్ చేసి ముందుకెళ్ళాలని టార్గెట్ పెట్టుకొని పని చేస్తూ ఉన్నా. నాకు ఇంత మంచి హానరింగ్ చేసి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన విజయరాజ్ సార్కి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ, నా అప్లైన్స్ అండ్ డౌన్ లైన్స్కి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ